అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఏంది రోజక్క, ఇప్పుడు 2 చెవులు 2 పూలు పెట్టుకున్నావేంది? ఎలక్షన్ రిజల్ట్ రోజునే నీకు నగిరి నియోజకవర్గ ఓటర్లందరూ కలిసి 2 చెవుల్లో కాదు ఎక్కడ పడితే అక్కడ పూలు పెట్టేశారు. అక్క రోజక్క, నీకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తే ఆ మంత్రిత్వ శాఖను కూడా నువ్వు భ్రష్టు పట్టించేసావు. ఏదో నగిరి నియోజకవర్గానికి తిరుపతి దగ్గర అని చెప్పి టెంపోల్లో, బస్సుల్లో, కారుల్లో, అక్కడికి లారీల్లో కూడా జనాలను తీసుకెళ్ళిపోయి విఐపి బ్రేక్ దర్శనాలు చేపిస్తామంటే డబ్బులు తీసుకుని ఏంది రోజక్క? ఆ పూలు పెట్టుకుని మట్టుకో బల్లే ఉన్నావు రోజక్క. అక్క, నగిరి ప్రజలు ఇంకా నేను నమ్మరు. ఎందుకంటే నోరు అదుపులో ఉండాలి, నీకు ఓటేసిన వాళ్ళకి ఏదైనా చెయ్యాలి. అంతేగాని ఏందక్క, ఉదయం లెగిస్తే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టడమేనా పని? కనీసం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అసలు నువ్వు గెలిచిన 5 సంవత్సరాలు అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావని ఎవ్వరూ అనుకోలే. ఏదో అయిపోయినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. ఉదయం లేస్తే పప్పు, ఉప్పు, 3 పెళ్ళిళ్ళు ఇవన్నీ మాట్లాడేసి జనాల చేత చేదరించుకుని అసలు నీకు డిపాజిట్లు ఉన్నాయా నగిరి నియోజకవర్గంలో? అసలు నువ్వు మళ్ళీ 2 చెవుల్లో పూలు పెట్టుకుని వచ్చావు. ఈరోజు నవ్వుతున్నారక్క. నగిరి నియోజకవర్గ ప్రజలు నిన్ను చూసి నవ్వుతున్నారు. కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని ఒక మనిషిలాగా ప్రవర్తించమని నేనైతే చెప్తా ఉన్నాక.